నెల్లూరు మున్సిపల్ ప్రాంతానికి చెందినటువంటి తడికల్ బజార్ సెంటర్లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ విగ్రహానికి చుట్టుపక్కల ఫ్లెక్సీలు కట్టడం, ఆమెను అగౌరవపరిచేలా అనేక మంది ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు, వివిధ రాజకీయ నాయకుల పార్టీలు కావచ్చు, వాళ్ళ జెండాలు అవన్నీ పాతడం, ఇవన్నీ కూడా తీవ్ర శోచనీయం, తీవ్ర దిగ్భ్రాంతి చెందిన విషయము. ఆమె యొక్క అభిమానులు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేము ఈరోజు చాలా బాధపడుతున్నాం. ఒక దేశం కోసం ప్రాణార్పణ చేసిన వ్యక్తి, దేశం కోసం అసూలు బాసిన వ్యక్తి, అటువంటి మాజీ ప్రధానులను అగౌరవపరచడం అనేది మన సాంప్రదాయం కాదు. ఈరోజు ప్రతి రాజకీయ పార్టీ నాయకులు చెందిన వాళ్ళే ఒకటే విషయం చెప్తున్నాం. మన జాతీయ నాయకులను కానీ రాజకీయ పార్టీ నాయకులు ఎవరైతే మాజీ ప్రధానులుగా చేసిన వారందరూ కూడా గౌరవించుకోవడం, సన్మానించుకోవడం మనకున్నటువంటి తెలుగు ప్రజలకు ఉన్నటువంటి గొప్ప వైశిష్ట్యం. అటువంటి విషయాలను ఈరోజు తొంగలో దొక్కి ఈరోజు మా పార్టీ సంబంధించిన వ్యక్తి కాదు, ఆమె మీద బురద చల్లడం, లేకపోతే ఆమెకు అడ్డంగా ఫ్లెక్సీలు కట్టడం, వాళ్ళ జెండాలు తీసుకొని నాటడం, ఇవన్నీ కూడా పద్ధతి కాదు, మంచి పద్ధతి కాదు. ఈరోజు ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ దృష్టికి, అలాగే నూతనంగా ఎంపికైన మేయర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. వారు వెంటనే స్పందించి అధికారులకు వెంటనే ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది. ఇటువంటి పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేశాం. ఈరోజు ఈ విషయాన్ని మా యొక్క రాష్ట్ర ఉపాధ్యక్షుడైనటువంటి ఉడత వెంకటరావు యాదవ్ గారు కావచ్చు, అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు మా జిల్లా అధ్యక్షులు, వీరందరూ యొక్క సూచన మేరకు మేము ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే చర్యలు తీసుకోవాలని కమిషనర్ గారిని కోరడం జరిగింది.